ఇప్పుడు ఏం చూద్దామంటే మనం కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్లో కొన్ని కాన్సెప్ట్ చూద్దాం. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటంటే గవర్నమెంట్ కానీ లెవీస్ 10% ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎవ్రీ టైమ్ అన్ ఐటమ్ ఈ షోల్డ్ అనుకుందాం అనుకో, 10% చేస్తుంది. అప్పుడు బయర్ హ్యావ్ టు పే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ పేయాల్సి వస్తుంది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ బయర్ హ్యాస్ టు పే. ఎప్పుడైతే ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోల్సేల్ నుంచి రీటైల్కి అమ్మాడు, ట్యాక్స్ 10%. ఈ రీటైల్ నుంచి కస్టమర్కి అమ్మాడు, ఇక్కడ 10%. ఇలా అవుతుంది కాబట్టి ఇది కష్టంగా ఉంది. సో ఇలా అవుతున్న వల్ల ఏమవుతుంది అంటే బోత్ బయర్ అండ్ సెల్లర్ విల్ ప్రిఫర్ టు డూ ట్రాన్సాక్షన్ బిల్స్ లేకుండా చేయాలనుకుంటారు అప్పుడు బయర్ సెల్లర్ ఇద్దరు. సో టు ఎంటైర్లీ అవాయిడ్ ట్యాక్స్ లయబిలిటీ అండ్ ఇట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. సో గవర్నమెంట్ రెవెన్యూ తగ్గిపోతుంది, ఫిజికల్ డిఫిజిట్ పెరుగుతుంది, బ్లాక్ మనీ పెరుగుతుంది. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఏదైనా క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ ఆర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇచ్చారనుకో, ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ తగ్గిపోద్ది అన్నట్టు సెల్లర్స్కి ఆన్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ దే హ్యావ్ ఆల్రెడీ పేడ్ ఇన్ ప్రీవియస్ స్టేజ్. టు క్లెయిమ్ సచ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సెల్లర్స్ అనేవాళ్ళు బిల్స్ చూపెట్టాలి, ఇన్వాయిసెస్ చూపెట్టాలి ఈచ్ స్టేజ్లో. సెల్ఫ్ పోలీసింగ్ లాగా దాని ద్వారా బ్లాక్ మనీ తగ్గిపోద్ది అన్నట్టు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో చాలా రిఫార్మ్స్ తెచ్చారు. మన సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే అలా ఫస్ట్ 1944 ఆ టైంలో సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ ఉండేది, గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇండియా మీద. ఇది జిఎస్టీ తర్వాత అబోలిష్ చేశారు మ్యాక్సిమం. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఉండేది ఇంటర్ స్టేట్ కామర్స్ మీద. సిఎస్టీ వాజ్ గివెన్ టు సోర్స్ ఆర్ ఎక్స్పోర్టింగ్ స్టేట్ ఫ్రమ్ వేర్ గుడ్స్ వెంట్ టు ద డెస్టినేషన్ ఆర్ ఇంపోర్టింగ్ స్టేట్. జిఎస్టీ తర్వాత తీసేశారు. కస్టమ్స్ యాక్ట్ కస్టమ్స్ డ్యూటీ ఆన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్లో వేస్తుంది. బడ్జెట్ 2018లో ఏం చెప్పారంటే కస్టమ్స్ డ్యూటీ కొంచెం అక్కడ మారుస్తూ ఉంటారు ఇదన్నట్టు. సో సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ జిఎస్టీ కింద ఇప్పుడు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కూడా లేదు, కస్టమ్స్ యాక్ట్ మాత్రం ఉంది అన్నట్టు. సో ఇదన్నట్టు. సో ఇలా ఇంకోటి మాడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సిస్టమ్, మాడ్ వ్యాట్. ఇది ఏంటంటే ఎల్కేజా కమిటీ రికమెండేషన్స్. ఇది యూనియన్ ఎంటర్ప్రినర్ గెట్స్ ఇన్పుట్ క్రెడిట్ ఫర్ ఎక్సైజ్ డ్యూటీ ఈ ఆల్రెడీ పేడ్ ఇన్ ప్రీవియస్ స్టేజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే రతన్ టాటాకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది రబ్బర్కి, టైర్స్కి, స్టీల్కి. ఈ బాట్ టు మేక్ నానో కార్. లిమిటేషన్ ఏంటంటే ఈ విల్ నాట్ గెట్ ఇన్పుట్ క్రెడిటెడ్ ఫర్ ద స్టేట్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ సేల్స్ ట్యాక్స్కి. మోడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, మోడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సిస్టమ్, మోడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సిస్టమ్. ఇది ఏంటంటే ఎంటర్ప్రినర్స్కి ఇన్పుట్ క్రెడిట్ వస్తుంది. ఇన్పుట్ క్రెడిట్ ఫర్ ఎక్సర్సైజ్ డ్యూటీ ఏదైతే పే చేశారో, ఫర్ ఎక్సర్సైజ్ డ్యూటీ ఆల్రెడీ పేడ్ ఇన్ ప్రీవియస్ స్టేజ్లో కట్టిన దానికి ఎక్సర్సైజ్ డ్యూటీ ఇన్పుట్ క్రెడిట్ వస్తుంది ఇదన్నట్టు. 1994లో మన్మోహన్ సింగ్ ఏం ప్రొనౌన్స్ చేశారంటే 5% సర్వీస్ ట్యాక్స్ ఆన్ టెలిఫోన్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్, స్టాక్ బ్రోకర్స్ మీద. ఓవర్ ద ఇయర్స్ మోర్ సర్వీసెస్ వేర్ సబ్జెక్టెడ్ టు సర్వీస్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్ అనేది పోస్టల్ సర్వీసెస్, స్కూల్ ఫీజు మీద దీని మీద వర్క్ వేయలేదు. సక్సెసివ్ గవర్నమెంట్ ఈ అమౌంట్ని పెంచాయి, ట్యాక్స్ అమౌంట్ని, సర్వీస్ ట్యాక్స్ని యాడెడ్. స్వచ్ఛ భారత్ సెస్ అండ్ కృషి కళ్యాణ్ సెస్ కూడా యాడ్ చేసేవి. అల్టిమేట్గా ఇది జిఎస్టీ వచ్చినప్పుడు అబోలిష్ చేశారు. సో సర్వీస్ ట్యాక్స్ అప్పట్లో ఉండే అది తీసేశారు. ఇంకా దీన్ని బట్టి స్వచ్ఛ భారత్ సెస్ ఇంకా కృషి కళ్యాణ్ సెస్ అవి కూడా ఉండే, అవి కూడా తీసేశారు ఇప్పుడు. సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సిస్టమ్, సెన్వాట్. సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సిస్టమ్ ఏంటంటే ఎంటర్ప్రినర్ గెట్స్ ఇన్పుట్ క్రెడిట్ ఫర్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇక్కడ ఇన్పుట్ క్రెడిట్ దేనికి వస్తుంది, ఎక్సైజ్ డ్యూటీ ఇంకా సర్వీస్ ట్యాక్స్ ఏదైతే పే చేశారో అది. కాకపోతే దానికి స్టేట్ ట్యాక్సెస్కి ఏమి ఇన్పుట్ క్రెడిట్ రాదన్నట్టు.
స్టేట్ గవర్నమెంట్స్ అంతకుముందు సేల్స్ ట్యాక్స్ వచ్చేది, సేల్స్ ఆఫ్ గుడ్స్. హవెవర్ దిస్ రేట్స్ వేరీడ్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ వేరేగా ఉంటుండే. ఇన్పుట్ క్రెడిట్ ఏమి ఉండదు. సో క్యాస్కేడింగ్ ఎఫెక్టివ్ ట్యాక్స్ ఎవేషన్ ఎక్కువ పెరిగేది. 2005 నుంచి ఏమైంది అంటే స్టేట్ గవర్నమెంట్ రిప్లేసింగ్ సేల్స్ ట్యాక్స్ సిస్టమ్ విత్ వాల్యూ యాడ్. సేల్స్ ట్యాక్స్ తీసేసి స్టేట్ గవర్నమెంట్స్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ పెట్టడం స్టార్ట్ చేసినవి 2005 అప్పుడు. ఉత్తరప్రదేశ్ 2008లో ఇంప్లిమెంట్ చేసింది, అది లాస్ట్. వ్యాట్ రెజ్యూమ్లో ఏంటంటే డీలర్కి ఇన్పుట్ క్రెడిట్ వస్తుంది వ్యాట్కి, ఆల్రెడీ పేడ్ ఇన్ ప్రీవియస్ స్టేజ్లో ఏదైనా పే చేస్తే. కాకపోతే తనకి ఇన్పుట్ క్రెడిట్ ఫర్ యూనియన్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ ఆర్ సర్వీస్ ట్యాక్స్ దానికి రాదన్నట్టు. He will not even get input credit for various other indirect taxes on state like luxury tax, entertainment tax, which were not subsumed in VAT. సో క్యాస్కేడింగ్ కంటిన్యూ అయిపోయింది అన్నట్టు. ఇది అన్నట్టు 2017లో ఫస్ట్ టైం జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ వచ్చాక చాలా మారింది అన్నట్టు.